సో కానీ అదే ఫస్ట్ వీక్ నాగార్జున గారు వచ్చిన తర్వాత ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్ దాన్ని చూపించి అందరినీ ఒపీనియన్ అడిగారు. అందరు ఒపీనియన్లో ఒక్కళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేశారు దట్ హరీష్ గారు ఈజ్ ద మిస్టేక్ హూ డిడ్ ఇట్ అని. అంటే మీరే చేశారు, మీరు అన్నదే తప్పు, ఆయన ఆ ఉద్దేశంతో అనలేదు, మీరు అలాగే అన్నారు అన్న పాయింట్ని బాగా రెడ్ ఫ్లవర్ అంటే మాకు తెలిసి బూతే అనే పాయింట్. సో దీని గురించి ఏం చెప్తారంటే నాగార్జున గారు వీడియో ప్లే చేసి నార్మల్గా ప్రీవియస్ సీజన్స్లో ఎప్పుడు ఇంత హెవీగా జరగల, బట్ ఈ సీజన్లో ప్రతిదీ కూడా వీడియో వేసి మరీ ప్రూఫ్తో పెడుతున్నారు. సో దీని గురించి స్టార్ట్ చేయటమే గుండు అంకుల్ అని మొదలుపెట్టారు. ఓకే, నా గురించి అని అర్థమైంది. హరీష్ గారు మీరు ఎప్పుడన్నా ఏమన్నా అంటే ఎవరినైనా ఇలాంటివి అన్నారా అంటే మాట నోరు తోలటం కానీ నోరు జారడం చేసా సంథింగ్ లైక్ దట్ అడిగారు. నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు ఆ వర్డింగ్. నో సార్ అన్న, డెఫినెట్లీ అన్న. షూర్ అంటే షూర్ అన్నాను కాస్త తర్వాత లేదు ప్రాబబ్లీ హోప్ఫుల్లీ అని అన్న. అంటే ఏమో సార్ నేను కూడా మనిషిగా తప్పులు చేసి ఉంటానేమో. ఎప్పుడైతే నాకు ఆ రెడ్ ఫ్లవర్ అని చూపించారు మొత్తం ముందు వెనక నాకు అసలు కాంటాక్ట్స్ నా మైండ్లోకి లేదు కదా, అది ఏం జరిగిందో నాకు తెలియదు. ఆటోమేటిక్గా నేను ఐ వాజ్ షాక్డ్, సర్ప్రైజ్డ్. అందుకే ఐ క్విట్ అన్న, సారీ అన్న, ఐ క్విట్ అన్న. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా గుండంకుల్ పోయింది. గుండంకుల్ ఓకే అంటే అందరు హ్యూమర్. ఇప్పుడు ఏంటి తానా అంటే తందానా ఒపీనియన్ ప్రజెంట్ చేస్తూ మాట్లాడే దమ్ము ధైర్యం అక్కడ చాలామంది లేదు. వాళ్ళ కాఫీ కోసం వాళ్ళకి కావాల్సిన దానికోసం తీసుకునే స్టాండ్ బబ్లీగా నవ్వుతూ ఒక న్యాయం కోసం నిజాయితీ కోసం స్టాండ్ తీసుకోరు. ఎందుకంటే పక్కన అంత పెద్ద మనిషి హోస్ట్ ఉన్నారు, మళ్ళీ మాట్లాడితే ఏమవుతుందో, ఎలాగో నామినేట్ చేయాలి కదా, ఏదో నామినేట్ చేయడానికి ఒక పాయింట్ దొరుకుతుంది కాబట్టి ఇలా మాట్లాడితే అయిపోతుందని చెప్పి మాట్లాడేస్తారు, స్టాండ్ తీసుకోరు, అంతే. ఓకే. అండ్ ఇంకా లవ్ స్టోరీస్ అంటే పెద్దగా ఏం లేవు. ఆల్మోస్ట్ అందరూ మాకు తెలిసి అయితే కొంత ఏజ్ గ్రూప్ వాళ్ళే కనిపిస్తున్నారు. ఒక రీతు, పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్, వీళ్ళ ముగ్గురు మధ్యన జరుగుతున్నది. అండ్ రీతు బిహేవియర్ గురించి, ఎందుకంటే వాళ్ళిద్దరితో పాటు షీఈస్ ప్లేయింగ్ ఏ గేమ్, అది మాకు అర్థమవుతుంది. డెమాన్ పవన్ని కెప్టెన్ చేయడం, కెప్టెన్సీ ఇప్పటిదాకా ఎక్కడ కూడా రివోక్ అవ్వలేదు కెప్టెన్ అనేది. ఫస్ట్ టైం ఇన్ ద బిగ్ బాస్ హిస్టరీ తెలుగులో నాకు తెలిసి ఇది రివోకింగ్. సో పర్సెప్షన్ మీకు చూపించిన తర్వాత షీ వాంట్ టు మేక్ హిమ్ యాజ్ కెప్టెన్ అని తెలిసిన తర్వాత హౌస్లో వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉందని కనబడుతుంది, అవునా కదా? ఆమె యూజ్ చేశారు మేనిఫెస్టేషన్. ఓకే, నాకు పలానోడు అవ్వాలి అనే ఆలోచన వచ్చిన తర్వాత మన అన్బయాస్డ్గా ఎంతవరకు ఉండలేం కదా. ఆ మేనిఫెస్టేషన్ కోసం ఓటుకి నోట్లాగా ఆ చాక్లెట్, ఇవన్నీ ఏదైతే జరిగినాయో మనకి ప్రతి ఎవిడెంట్గా మన వీడియోస్ కనపడ్డాయి కదా. ఓకే, వీళ్ళిద్దరి మధ్యలో ఒకటి నడుస్తుంది కాబట్టి ఆమె చేసింది అన్నట్టు పోర్ట్రే అయింది. ఆమె చెప్పడం ఏంటంటే నేను చూడలేదు, అలా చేయలేదు అని. కొంతవరకు ఏంటంటే నాకు జెన్యూన్ ఉంటుంది, నేను నమ్ముతాను చేయలేదేమో. అట్ ద సేమ్ టైం ఆమె మనసులో తొంగి చూసి నేను చెప్పలేను నిజంగా ఆమెకు ఉందేమో చేయాలని. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ మధ్యలో నేను కరెక్ట్గా డెసిషన్ చెప్పలేను కానీ, బట్ దానికి మళ్ళీ రివోక్ చేసి ఇంకోసారి రీటాక్స్ పెట్టారు, అది జరిగింది. పవన్ ఆ దాంట్లో బాగా ఆడి గెలుచుకున్నారు.